సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. పాయము నా గుడారము సమీపించనీయక పాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా మాలో ఉన్న మానవత్వం బట్టి కాక కనుక మాకందరికీ ఈ శాస్త్రమే కనుక మాలో ఉన్న బట్టి కాక ఈ కృపను బట్టి సమస్త ఎవరైనా అపరాధాలుగా ఉన్నా క్షమించి వారిని ఆశ్రయించాలి. Hallelujah. 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 Jai Mo, Jai Mo. Jai Mo, Jai Mo. Jai Mo, Jai Mo. Jai
ఉన్నత సింహాసనముపై ఆసీనుడవైనా మా దేవా. మంచి కృప జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప. గొప్ప కృప ఇది మంచి కృప, జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప. మీ కృపయే నన్ను నిలబెట్టేనే, మీ కృపయే నన్ను నడిపించేనే, మీ కృపయే నన్ను నిలబెట్టేనే, మీ కృపయే నన్ను నడిపించేనే. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా. వేడి వేడి అగ్నిలో వేగకుండా కాపాడే రక్షించు మీ కృపయే, వెంట్రుకలు కరగకుండా పొగ కూడా తగలకుండా రక్షించు మీ కృపయే. వేడి వేడి అగ్నిలో వేగకుండా కాలకుండా రక్షించు మీ కృపయే, వెంట్రుకలు కరగకుండా పొగ కూడా తగలకుండా రక్షించు మీ కృపయే. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, ఓ హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, ఓ హల్లే హల్లెలూయా. పళ్ళు పళ్ళు శోధనలో ఇరుక్కున్న సమయాల్లో విడిపించు మీ కృపయే, కృంగియున్న సమయాల్లో నలిగినే పోకుండా కాపాడే మీ కృపయే. పళ్ళు పళ్ళు శోధనలో ఇరుక్కున్న సమయాల్లో విడిపించు మీ కృపయే, కృంగియున్న సమయాల్లో నలిగినే పోకుండా కాపాడే మీ కృపయే. హల్లే హల్లెలూయా, 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 హల్లే హల్లెలూయా. గొప్ప కృప మంచి కృప జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప. గొప్ప కృప ఇది మంచి కృప, జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప. మీ కృపయే నన్ను నిలబెట్టేనే, మీ కృపయే నన్ను నడిపించేనే, మీ కృపయే నన్ను నిలబెట్టేనే, మీ కృపయే నన్ను నడిపించేనే. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా.
పంచకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంచకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అంతల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసి గాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అంతల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసి గాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమారమ్మని ప్రవచించేదా ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమారమ్మని ప్రవచించేదా మండే అంతల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసి గాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అంతల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసి గాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా కర్మేలు కొండపైన గొప్ప మేఘమయ ఆవరించగా ఆహాబు భయపడినా అగ్ని వర్షము కుమ్మరించుమా కర్మేలు కొండపైన గొప్ప మేఘమయ ఆవరించగా ఆహాబు భయపడినా అగ్ని వర్షము కుమ్మరించుమా మండే అంతల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసి గాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అంతల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసి గాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను
మన మధ్య నుండి ఆయన కృపకు పాత్రలు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అండి, ప్రార్థన, ప్రార్థన. మా అపరాధములను మీరు మన్నించండి, మమ్ము శోధనందు ప్రవేశించనుక. కీర్తనామముడు మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి సంపన్నుడు, స్తుతులపైన ఆసీనుడు అయిన ప్రభువా నీకు వందనాలు. పరిశుద్ధుడు అని రాత్రింబవళ్ళు పొగడబడుతున్నా గొప్ప స్వామి, మీకు ఆ ధవళ సింహాసనం పైన ఆసీనుడు అయి ఉన్న నీకు నైనా మా మధ్యకు వచ్చిన తండ్రి నీకు వందనాలు. నైనా నీకు స్తుతులు స్తోత్రాలు శక్తులుగా అభిషేకించున్నావు. నైనా నీ దత్తపుత్రాత్మతో అభిషేకించి నీ దత్తులుగా, నీ సొత్తులుగా, నీ వారసులుగా చేసుకున్న దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నావు. నైనా ఇదిగో తండ్రి, అభిషక్తులుగా నైనా నీ పని చేయుటకు నీ పాత్రలుగా ఏర్పాటు చేసుకున్న నైనా యెషయాకి ఇచ్చిన భార్యని జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తలు ఇద్దరు ఐక్యత ఉన్న కుటుంబాన్ని నైనా నీ కృపలో, నీ ప్రేమలో, నీ ఆదరణలో మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి పంపించమని యేసు హృదయాంతరంగాల్లోంచి లోకులుగా శక్తిని అనుసరించి నడిచి నీవు ఇచ్చే సర్వాశీర్వాదాలకు హక్కుదారులుగా మర్చబడిలాగిన ప్రవత ఎవరెవరిలో తన బలహీనతలు, అవధేయతలు, నీకు లోపల గుణాలు చీకటి ఉన్నాయో సమస్తము తొలగించి నీ దివ్య ఆశీర్వాదాలకు ప్రతి ఒక్కరిని హక్కుదారులుగా మర్చమని వేడుకుంటున్న తండ్రి నీ వందాలు శుభులు స్తోత్రములే. అతని విందుని ఏర్పాటు చేసుకుని ఉన్నారో ఆ విందును దీవించండి, ఆస్వాదించండి. ఆనాడు అబ్రహాము కూడా దర్శించి లోటులు తీర్చి సంతోష సమాధానంతో నింపిన నన్ను మమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించి పంపించమని సింహాసనాసీనుడిగా నిత్యము ప్రభు నీ బిడ్డలందరినీ ప్రభు నీ పాసంకారం చేర్చుకుని దీవించి ఆశీర్వదించి మీ గణనామానికి మహిమాఘనత ప్రభావాలు మీరే పొందుకోవాలి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను. కోట్లు కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నువ్వు ఏర్పాటు చేసిన పరిశుద్ధ స్థావరాన్ని బట్టి నీకు వందనాలు. కొలువు తీరి నీ ప్రత్యక్ష ద్వారా నీ పాద సన్నిధిలో చేరి ప్రణమిల్లి ప్రభువా దేవా, నీ పాద సన్నిధిలో చేరిన ప్రతి బిడల్ని పరిశుద్ధపరచడానికి మీరు ఇష్టపడుతున్న పరమ తండ్రి నీ కోట్లు కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యాజక సమూహాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఏర్పాటు చేసిన ప్రభువా నాయన నీ బిడల్ని ప్రభువా యాజకులుగా మీరు సిద్ధపరచుకుని స్వామి నీ కోట్లు కొలది వందనాలు. జ్ఞాపం చేసుకోండి ప్రభా నాయన దేవానికి వందరములు, స్తుతులు, స్తోత్రం, స్తోత్రములు తండ్రి నాయన బాబు. ఇదిగో యశని జ్ఞాపం చేసుకోండి ప్రభా, యశకి ఇచ్చిన తండ్రి నాయన భార్యని జ్ఞాపం చేసుకోండి ప్రభా. ఇద్దరు నైనా నిన్ను సృష్టించడానికి, నిన్ను కనపరచటకు నాయన తండ్రి నాయన ఎన్నుకున్న ఏర్పాటు చేసుకున్నాం నేను. అది మాట నీ మార్గం తెలియదు నాయన. నాకు మాకు నీ బిడ్డ ద్వారా భాగ్యం తెచ్చిస్తాం. అటు రీతిగా నాయన తల్లి గర్భంలో నాయన రూపించబడ్డాడో లేదో దానిలో ఆయన పుట్టక ముందే ప్రభా నేను దీవించాల్సి అనేకమైన ఒడుగులు, అనేకమైన మంత్రాలు వచ్చినప్పుడు నీ బిడ్డలైనారు కనుక, నీ సొత్తులు అయినారు కనుక నాయన మానవ హృదయాన్ని బాబు నాయన నీ ఆలోచన
నీకే నా వందనాలు. నన్ను ఆశ్రయిస్తున్న నా యేసు నీకే నా వందనాలు. నన్ను ఆశ్రయిస్తున్న నా యేసు నీకే నా వందనాలు. నన్ను ఆశ్రయిస్తున్న నా యేసు నీకే నా శిలువను మోస్తున్న నా యేసు నీకే నా వందనాలు. నా శిలువను మోస్తున్న నా యేసు నీకే నా వందనాలు. జేసువా వందనాం తండ్రి వందనాం. జేసువా వందనాం తండ్రి వందనాం. జేసువా వందనాం తండ్రి వందనాం. జేసువా స్తోత్రం తండ్రి స్తోత్రం. జేసువా స్తోత్రం తండ్రి స్తోత్రం. జేసువా స్తోత్రం తండ్రి స్తోత్రం. ప్రవేశ రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం. ప్రవేశ రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం. వాదికండి. ఇప్పుడు మేము మధ్య సంచారం చేస్తున్నాం. ఇదిగో నా మహిమ ఆవరిస్తూ ఉండగా మీలో ఉన్న ప్రత్యేక చీకటి, మీలో ఉన్న ప్రత్యేక దురాత్మలు, మీలో ఉన్న ప్రత్యేక దరిద్రం మిమ్మల్ని విడిచిపెట్టి ఇప్పుడే పరిశుద్ధులై, పవిత్రులై, స్తుతించేవారై, ఆరాధించేవారై, నా కృపకు పాత్రులై, దినదినము ప్రవర్ధనపడుతూ, దినదినము ఆశ్రయించబడుతూ, దినదినము కృపేముడు ప్రబోధనపడుతుంది కాక. ఆమె జీవం కలిపి 2 వందనాలు అండి. మీ అందరికీ నా ప్రేమ చేసిన ఆ తాతారావు గారు స్తుతి చెల్లిస్తుండగా స్తుతి. శరణని పాడదు ఇద్దరు ఓడిపోయారు. ఎందుకంటే నా కూతురు వల్లే వాళ్ళ బతుకు అని చెప్పి దేవుడు చెప్పాడు. అందుకు ఇంకా నా కూతుర్ని మీరు ఎలా చూసుకుంటారు? ఇంతవరకు ఎన్ని మాటలు అన్నా పడ్డాం, అంటగట్టామంటే పడ్డాను, మాకు అప్పుడే మా నెత్తి ఎక్కించామంటే పడ్డాను, ఎన్ని మాటలు పడ్డాను. ఈ రోజుని తెలిసిపోయింది నా కూతురు వాళ్ళే. అది వెనక గీతం గారు బతుకున్నారంటే నా కూతురు వాళ్ళే. వాళ్ళ కూతురు ఏం చూస్తారండి? నా కూతురు ముట్టుకుంటే చాలు, నా కూతురు అంటుకుంటే చాలు, అంతా ఆశీర్వాదం తెలిసిపోయింది. ఇంకంచేత మీ నిర్వాసనము అనే దానికి ఒక ఆయన దీని గురించి పాటుపడ్డాడు. ఆదికాండం 12 మధ్యన గుడారం వేసుకుని అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. తప్పట్లో కొడండి. ప్రార్థన వినడి. కావాలి మైక్. ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన ఇలాగా కొంతమంది వస్తూ ఉంటారు, నాకు తెలియదు అనుకోండి. కానీ 72వ సంవత్సరం వయసులో ఎవరు వచ్చారండి? అబ్రాహాం తండ్రి గారు వచ్చారండి. ఎలా వచ్చారండి? రాజా గారికి మళ్ళీ 30 ఎకరాల భూమి తీసుకుని, అత్తో ఆస్తి కలిపేసుకుని, వాళ్ళ ఆస్తి కలిపేసుకుని, వీళ్ళ ఆస్తి కలిపేసుకుని వచ్చేసారా? ఎలా వచ్చారండి? కట్టు బట్టలతో వచ్చాడు. తప్పలు కొట్టండి. కట్టు బట్టలతో వచ్చి ఎక్కడ చేరాడండి? ఎడారిలోకి చేరాడు. ఎడారిలో చేరి చేశాడండి. చిన్న మందసం ఇల్లు కట్టుకుని, ఇంట్లో చిన్న మందసం పెట్టుకుని ప్రార్థన చేయటమో చెప్పాలి. ఏం ప్రార్థన చేయండి?
ప్రార్థన చేయటం ప్రారంభించాడండి. ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత ఏమని ప్రార్థన చేస్తాడండి? కట్టుకోవడానికి పట్టలేదు, ఉండడానికి ఇల్లు లేదు, వాడడానికి పోయి లేదు, నాకు జబ్బు వచ్చింది, నాకు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో రోగం నేను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వస్తావో అప్పుడు నీకు ఏం పోతే? దరిద్రం పోతే. ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వస్తావో నీ దుఃఖం పోతే. అక్కడి నుంచి నీకు ఏం ప్రారంభమవుతుందండి? ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. ఆశీర్వాదం అబ్రహాముకి దిట్టంగా పీకిదాకా తిని మరి ఎవరికోళ్ళు చెప్పుకుంటాం ఆశీర్వాదం అంటారా? లేదా ధనధాన్యం అంటే ఆశీర్వాదం అంటారా? ఏం ప్రారంభమైందండి? అతను ఎడారిలోకి వెళ్ళాడు. ఎడారి ఏమైపోయిందండి? సెలయేరుగా మరింత పడకుండానే. అబ్రహాం గారు అంగలాడుతున్నాడంటారా? అబ్రహాం గారు మీసాలు తిప్పుకున్నాడంటారా? పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను. అందుకే మీరు ప్రార్థన చేస్తుంటే ఏమవట్లేదు. నా కూతురు ప్రార్థన చేస్తుంటే అవుతుంది. నా కూతురు పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానముతో అబ్రహాం చేసాడు చేస్తుంది. అబ్రహాం ఎటువంటి ప్రార్థన చేశాడండి? పూర్ణ ఆత్మతో చెప్పాలండి, పూర్ణ వివేకముతో, ఆమేన్, పూర్ణ జ్ఞానముతో దేవుని స్తుతించడం ప్రారంభించాడు. తప్పకుండా కొట్టండి. గణపరుస్తాను. నన్ను ప్రేమించే వాళ్ళని నేను ప్రేమిస్తాను, నా ఆజ్ఞలు పాటించే వాళ్ళని నేను చెప్పాలి ఆశీర్దిస్తాను. అంచేత మనం చాలామంది స్తుతి చేయడం చేత కదండి, దేవుని కనపరచడం చేత కదండి, దేవుని మహింపరచడం చేత కదండి. జోళ్ళు వేసుకుని మన నడగలకూడదా అని ఒకడు, కొవ్వొత్తే వెలిగించాలా అని ఇంకొకడు, బొట్టే పెట్టుకోకూడదా అని ఇంకొకడు. ఎదవస్తులు ఎంత మనకి ఎందుకంటే నువ్వు జోళ్ళు వేసుకెళ్తావో, నువ్వు కొవ్వొత్తి వెలిగించుకుంటావో, ఆమేన్, నువ్వు బొట్టే పెట్టుకుంటావో నాకు అనవసరం లేదు. అబ్రహాం ఎలా వెళ్ళాడు మనకు తెలియదు కానండి. అబ్రహాం స్తుతి చేయడం ప్రారంభించాడు. అబ్రహాంని దేవుడు గణపరచబడిగా మార్చి, మా అందరినీ యథార్థబలిగా మార్చి, మమ్మల్ని అందరినీ భక్తులుగా మార్చి, మేము ఎక్కడున్నా, ఏ ఆపదలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మమ్మల్ని కాచి కాపాడి మీ నామానికి మీరు తిరిగి వస్తున్నాడు. భోజనం పెట్టాడు అక్కడ కంపెనీ. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము పెట్టండి. మీకు చాలా మట్టికి ఓ జబ్బు ఉంటుందండి, అపార్థం చేసుకోకండి. నాకు కూడా జబ్బు ఉందండి. నాకు తినడానికి తిండి ఉండేది కదండి, కట్టడానికి బట్ట ఉండేది కదండి, ఉండడానికి ఇల్లు ఉండేది కదండి. సీతాపతే నీకు చాపే గతి. ఆ చాపోటి ఉండేదండి, సింక్ చాపోటి. దాని మీద పడుకుని, దాని మీద తీసుకుని పళ్ళు కుట్టుకుంటూ అలా పడుకుని ఉండండి. దేవుని ఆశించాడు. తర్వాత నాకు జబ్బు వచ్చిందండి. ఏం జబ్బు అంటారు? క్యాన్సర్, షుగర్, బీపీ. ఏం జబ్బు వచ్చింది? ప్రార్థన చేయలేని జబ్బు వచ్చిందండి. నాకు ఏమొచ్చిందండమ్మా? ఆ జబ్బు నన్ను కొంపదీసిందండి. అంచేత చాలామంది క్రైస్తవుల గురించి చెప్తున్నాడు. నేను ఎలా నీ తండ్రిని అయి ఉండి, దేవుణ్ణి అయి ఉండి, ఏ విధంగా భయభక్తులు కలిగి ఉండి, ఏ విధంగా ప్రార్థనా జీవితాన్ని జీవించానో మీరు కూడా అలాగే జీవించండి. మీకు ధారాళముగా ఇస్తాడైనా ఆశీర్వాదాలు ఇస్తాడు, ధారాళంగా ధనధాన్యాలతో నింపుతాడు. మీ కుటుంబాలు ఒక్కటి ఇచ్చాడు మీకు ఆర్డర్, ప్రార్థన.
ముందు నీ ప్రార్థన ఆలకించడానికి నేను నీతిమంతులుగా మార్చాడు. నీతిమంతులుగా మార్చి నీతిమంతుల ప్రార్థన సుల్లికౌలు చెప్పాలి. ఎప్పుడైతే నీ కుటుంబం వర్ధిల్లాలి, మీ గ్రామాలు వర్ధిల్లాలి, మీ పిల్లా పాపలతో చల్లగా ఉండాలనుకున్నప్పుడు మీరందరూ కూడా అయ్యా మమ్మల్ని తుక్కుంటా వచ్చిన మీ ఈశ్వరుడా, నిజంగా కూడా మొదట నీ ఊరు వచ్చినప్పుడు నన్ను కొట్టి నా బట్టలు చింపి నా జుట్టు పీకి పంపించారు. అయినా కానీ నన్ను పట్టుదల మనిషి దేవుడు మానలేదు. మళ్ళీ వచ్చాడు. అక్కడ ఒక పెద్ద డైలాగ్ వేశాడు, నా పిల్లాన్ని ఉంచుకున్నవాడా. మళ్ళీ ఆ వ్యక్తే పరమాత్మ. ఆయన తను తగ్గించుకుని నీ కుటుంబాన్ని కట్టడానికి సంసారమే సాగరం. ఏ లోకంలో మానవుడు జీవితాన్ని జీవించలేడు. ఎవరైనా జీవితాన్ని జీవిస్తున్నారంటే దానికి కారణభూతుడు భగవంతుడు. ఇవాళ ఉండకూడదు తప్ప ఈ క్రమంలో ఏ విధంగా పిల్లా పాపలతో ఎక్కడ చూసినా రెప్పరెప్పలాడే బట్టలు, చక్కటి ఆభరణాలు, చక్కటి ఆరోగ్యాలతో మన పిల్లలు ఉన్నారంటే ఆయన మనల్ని ప్రేమించాం. ఒకే మాట అన్నాడు, నన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాను, నన్ను కనపరిచే వాళ్ళని నేను కనపరుస్తాను. మన బిడ్డలు ఏరికలుగా ఉండాలంటే, మన బిడ్డలు యోగ్యులుగా ఉండాలంటే పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానంతో. అబ్రహాం గారు అడిగిన మాట ఒకే ఒక్క మాట, నా ముక్కులో ఊపిరి పోయే వరకు కూడా నన్ను విడనాడిన నా చేతిలో చేయి. ఈ లోకాన్ని జయించదు, ఈ శరీరాన్ని జయించదు, ఈ పాపాన్ని జయించదు. అందులో తోడుగా ఉండవు. నా బిడ్డల క్షేమం కలిగి ఉండాలండి, నా బిడ్డలు యోగ్యులుగా ఉండాలండి, నా జీవితం చరితార్థం కావాలండి. నువ్వు నాతో ఉన్నా. ఆనాడు పర్వకాలం నుంచి నేటి వరకు కూడా పర్వకాలం గణపరచబడుతుంది, ఆస్వాదించబడుతుంది, దీవించబడుతూనే ఉంటుంది. కనుక ప్రభువా, ఈ రోజున ఏ పవిత్ర స్థలంలోకి వచ్చావు, మా విధేయతలు చెప్పాలి. మా యొక్క తిరుగుబాటు చెప్ప మమ్మల్ని విడిచిపెడితే ఇశ్రాయేలు ఏ విధంగా శ్రమ అనిపించారు, మేము కూడా శ్రమ అనిపిస్తాం. నెహమ్యా చెప్పినాడు, మా పితరులు నిన్ను స్తుతించలేక దరిద్రులుగా మారారు, మా పితరులు నిన్ను ఆరాధించలేక శాపగ్రస్తులుగా మారారు. దయగల తండ్రి, దయ చూపించమా. నీవు వాగ్దానం ఇచ్చావు, నా వైపు తిరగండి. మా దరిద్రం మమ్మల్ని విడిచిపెట్టాలంటే, మా శాపం మమ్మల్ని విడిచిపెట్టాలంటే
నీవు మా కనికరించవచ్చు. ఇది మొదలుకి ఎప్పుడు కూడా మమ్మల్ని విడనాడక నిత్యమే ఈ పవిత్ర స్థలంలో ఉండి మమ్మలను, మా తరాలను, మమ్మలను, మా వంశాలను దీవిస్తూ ఉన్నాయి. కనుక మాకు ఏం నేర్పించండి, భయం నేర్పించండి, భక్తి నేర్పించండి. నీ పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ పాదాలు కలిగి పవిత్రాత్మతని ఆరాధించి అనేక లక్షలాది మందికి దీవెనకరంగా ఉన్నాడు. ఏ ఉండగొట్టెప్పులో పుట్టిన ప్రతి బిడ్డ కూడా పవిత్రులై, పరిశుద్ధులై, ఏలికలుగా ఉన్నట్లు ఆశించండి. ఇక ఎప్పుడూ కరువు చూడకుండా, ఎప్పుడూ రోగాలు చూడకుండా, ఎప్పుడూ శాపగ్రస్తమైన చేతులు కాలు పెట్టుకున్నాడు. ఎప్పుడూ పరిశుద్ధులుగాను పుత్ర పౌత్రాభివృద్ధి పొందుతూ నేను స్తుతించి ఆరాధించినట్టు శాస్త్రముగా ఈ మందస్సుల నుండి దీవిస్తూనే ఉండు, దీవిస్తూనే ఉండు, దీవిస్తూనే ఉండు. పరలోకమున తండ్రి మీ నామం పూజించబడ్డాక, మీ రాజ్యమే వచ్చినాక, మీ చిత్తమే పరలోకము నెరవేరును, భూమి యందు నెరవేరును గాక. నానాడికి కావలసిన మక్కనీటికి ఇవ్వండి. మా యొక్క అపరాధం చేసిన వారు మేము మన్నించినట్లుగా మా అపరాధాలు మీరు మన పరిశుద్ధాత్మన ఉన్నా. ఆమేన్. యెహోవా తండ్రికి కృప, యేసు ప్రభువారికి దివ్య ప్రేమ, పరిశుద్ధాత్మకి శక్తి మనందరికీ ఎప్పుడు తోడై మళ్ళందరినీ ఎప్పుడు దీవిస్తూ, మళ్ళందరినీ ఎప్పుడు ఆశ్రయిస్తూ ఆయన దివ్య మార్గంలో మన పైన చేయను గాక. శివప్రతానికి 2 వందనాలండి. మీ అందరికీ నా వందనాలు చేసిన పాట పడకుండా కృపా కృపా నా యేసు కృపా 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 నా యేసు కృపా 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 నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే. నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమ పరచితివే. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భము నందే ప్రతిష్ఠించావయ్యా. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భము నందే ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా 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 నా యేసు కృపా 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 కృపా. నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయా. కలలోనైనా నిన్ను మరువనలేనయ్యా. రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా. నీ కృప నా జీవం
దీపము కంటే ఉత్తమమైనదయా నీ ప్రేమ ధ్వజమే పైకే నాపై ప్రకాశించవయ్యా సర్వం నీవే యేసయ్యా నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా కృపా కృపా నా యేసు కృపా 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 నా యేసు కృపా 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 నా పాపము నన్ను తరుమంగా నీలో దాచితివే నే నీకు శిక్ష విధించను షాలోమంటివే నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే ఇకపై పాపము చేయక నీ మార్గము చూపితివే నీ మంచి జ్ఞానమే కలిగించే నాలో మారు మనసేసయ్యా నేనెంతగానో క్షమించబడితిని ఎక్కువగా ప్రేమించగలయ్యా నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా నా మొదటి స్థానము నీకే యేసయ్యా నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా కృపా కృపా నా యేసు కృపా 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 నా యేసు కృపా 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 పై రూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా నన్ను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా